దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనములు. ప్రభు పేరట మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం చిన్న వాక్యమును ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. మరి ఒక ఉపమాన రీతిగా వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఆ మనుషుడు నిద్రించుచుండగా అతడు శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయెను. మొలకలు మొలిసి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన తన యొక్క రెక్కల కింద మనల్ని కాచి కాపాడుతూ ఉన్న టైంలో, ఆత్మ ఎదుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి మనం ఎంతగానో దేవుల్లో మనము నలిగి విరిగి దేవునికి ఇష్టలైనటువంటి వారముగా మనము జీవించినప్పుడు మన హృదయాల్లో అనేకమైనటువంటి శ్రమలుగా, అనేకమైనటువంటి దోషకరమైనటువంటి విధానాలతో, లేకపోతే మన యొక్క జీవితంలోనే అనేక రకమైనటువంటి మరి ఆందోళనను సాతానుడు కలుగజేస్తూ ఉంటాడు. ఇవి మనకు తెలియకుండానే మనకి ఎలా వచ్చినాయా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అందుకని ఇక్కడ చూడండి, పొలము అనగా సంఘము. ఆ సంఘములో మరి మంచి గోధుమలు, మరి దేవుని యొక్క బిడలు మంచి దేవుని మాటలు చెప్తా ఉన్నప్పుడు సాతానుడు మరి తన గురుగులను విత్తటానికి వాడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే, వాడి జనాంగాన్ని ఎక్కువగా వాడు మరి సమకూర్చుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఏ లోకంలో ఉన్నావు అంటే ఇది సాతాను ఒక ప్రపంచమే. కారణం ఏమిటంటే, ఇది సాతాను లోకము అనడానికి గల కారణం ఏమిటంటే, యేసు ప్రభు వారితో సాతానుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఈ లోకరాజ్యములన్నీ కూడా నీకు ఇస్తాను, కనుక నీవు ఒక్కసారి నాకు మొక్కమని చెప్పేసి ప్రభువునే శోధించింది. కనుక అలాగే మరి నీవు దేవునిలో వెతుకుతూ ఉన్నప్పుడు నీకు అనేకమైనటువంటి శోధనలు అనగా గురుగులు అనేటువంటి విధానాలు నీ జీవితంలో మొలుస్తూ ఉంటాయి. కనుక వాటన్నిటిని కూడా మరి నువ్వు పెరికి వేసుకోవాలని చెప్పేసి నువ్వు ఆలోచన చేసినప్పుడు మరి ఆ యొక్క పక్కన ఉన్నటువంటి నీతో పాటు ఆ పక్కన ఉన్నటువంటి వారు కూడా మరి బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంఘాల్లో జరుగుతూ ఉంది ఈ మధ్య. ఏమిటంటే, ఒక మంచివాడు మరి ఎదుగుతూ ఉన్నప్పుడు మరి చెడు అనేది అతనికి మరి ఏదో ఒకటి, ఇతను గొప్పగా ప్రార్థన చేస్తాడట, ఇతను గొప్పగా మరి పాటలు పాడతాడంట, అబ్బో మేం పాడలేమా అనేటువంటి ఈ గురుగులు అనేటువంటి మనస్తత్వం కలిగిన వారు, లేకపోతే ఈ గురుగులు అనేటువంటి ఈ యొక్క మరి ఆలోచన కలిగినటువంటి వారు మంచిని ఎదగనీయకుండా ఇదిగో అణిసివేసేటువంటి విధానాలలో అనేక రకాలుగా మరి ఆరోపణలు చేస్తూ, అనేక రకాలుగా వారిని హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉంటాడు. కనుక అందుకని ప్రభు అంటున్నాడు, అయా మీరు మంచివారి మరి విషయంలో మీరు గబగబా వెళ్ళి ఆ గురుగులను మరి పీకి వేద్దాం, వాళ్ళకి ఖండిద్దాము, గద్దెద్దాం అని చెప్పేసి మీరు చెప్తే, ఆ యొక్క చెడ్డవారితో పాటు ఆ గురుగులతో పాటు కూడా ఇదిగో మంచివారు కూడా మరి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. వారితో పాటు వీరు కూడా చెడిపోతారు. కనుక వారిని పీకితే ఇదిగో మంచివారు కూడా మరి కదిలించబడతారు అని చెప్పేసి దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కారణం ఏమిటంటే, ఈ గురుగులు చాలా ప్రమాదకరమైనటువంటివి. కారణం ఏమిటంటే, ఈ గురుగులు అనేటువంటి స్వార్థపరుడు ఈ లోకంలో ఉన్నాడు కనుక ఇదిగో ఆయన అంటున్నాడు, లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నువ్వు అన్నిటినీ ఓర్చుకొని, నువ్వు అన్నిటినీ తట్టుకొని తాడుకొని ప్రభు సన్నిధిలో నువ్వు ఎంత నిజాయితీగా నువ్వు ఎదుగుతూ ఉంటావో నీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించుకొని ప్రభు సన్నిధిలో నువ్వు సాగిపోతూనే ఉండాలి. వాటన్నిటినీ మరి వెనక్కి తిరిగి చూడకోకుండా, ఇదిగో లోతు భార్య చూసినట్లుగా ఈ వెనక్కి తిరిగి నువ్వు చూడకుండా
నువ్వు ముందున్న గురి ఎద్దకే పౌలు గారు వెళ్ళినట్లుగా నువ్వు వెళ్ళగలిగితే నీ జీవితంలో అనేకమైనటువంటి ఆనందములు, అనేకమైనటువంటి సంతోషాలు, అనేకమైనటువంటి సమాధానాలు నువ్వు చూడగలుగుతావు. దేవునితో నువ్వు మరి సమాన అనుభవం కలిగి నువ్వు దేవుని యొక్క సింహాసనము దగ్గరకు నువ్వు చేరగలగటానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏమిటంటే, ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే మరి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దుష్టుడు అనేటువంటి దుష్టుడు ఏ విధంగా చేస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క దుష్టుడు అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి ఆదికాండములో 3వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఆ యొక్క దుష్టుడు అనేటువంటి సాతానుడు వచ్చి దేవుడు ఏం చెప్పాడు, ఆయన అంటున్నాడు, ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలములన్నీ కూడా మీరు తినండి, తోటలో ఉన్నాయన్నీ కూడా, ఇదిగో తోట మధ్యలో ఉన్నటువంటి ఫలం మాత్రం తినొద్దని చెప్పేసి నీ పరమ తండ్రి నీకు చెప్పినప్పుడు, మధ్యలో ఇంకొకడు వచ్చి లేనిపోయిన సలహాలు నీకు చెప్పినప్పుడు, ఆ సలహాలను పట్టుకొని నీవు దాని వైపే చూసావు, నీ జీవితము నాశనం చేసుకున్నావు. అక్కడ దుష్టుడు నీకు మేలు చేశాడా, కీడు చేశాడా? ఇదిగో ఆ దుష్టుడు చేసినటువంటి పనికి నీ జీవితం అంతా కూడా ఇదిగో ఆనాడు వేసినటువంటి ఆ యొక్క నిప్పులాగా, ఆ నిప్పు అనేది, లేకపోతే నీ జీవితంలో ఒక అనుమానం బీజం అనేది వేసింది కనుక దాన్ని పట్టుకొని నీవు మరి ఇదిగో వేలపడతా ఉంటే ఆ యొక్క పాపము ఆజ్ఞను అతిక్రమించటమే పాపం పరిపక్వమై మరణాన్ని కంది అన్నట్లుగా మనందరికీ కూడా ఆ యొక్క సాతానుడు వేసినటువంటి ఆదికాండములో మరి ఆ యొక్క 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా, సాతానుడు ఇది నిజమా, మీరు సావనే సావరు అని చెప్పేశాడు. అంటే మనుషుడు ఏమనుకుంటాడంటే, అయా నువ్వు ఎల్లకాలం నువ్వు జీవిస్తావు, నీకు అసలు మరణమే లేదు అని చెప్పినప్పుడు ఆ మనుషుడు అసలు అది నిజమా అబద్ధమని ఆలోచన చేసుకోకుండా నిజం నమ్మేసేస్తాడనమాట. ఈ లోకంలో మనుషుడు సాతాను యొక్క అబద్ధానికే ప్రాధాన్యత ఇస్తాడే తప్ప సత్యానికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చేటువంటి మనుషుడిగా ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఇది సాతాను యొక్క ప్రపంచము కనుక దీనిలో కొంతమంది ఇదిగో గోధుమలు అటువంటి వారు మరి ఉన్నారు కనుక వారి కొరకు దేవుడు ప్రయాసపడతా ఉన్నాడు. అయ్యా నా కుమారుడా, ఆయన యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా 1:4వ వచనంలో చెప్పినట్లుగా, నేను బిడ్డలను పెంచి గొప్పవారిగా చేశాను, వారిని యథార్థవంతులుగానే నేను పుట్టించాను కనుక మరి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని చెప్పేశాను. దేవుడు యథార్థవంతులుగా చేశాడు నరులను, కానీ మనం మాత్రం దేవుని మీద తిరుగుబడే వారముగా ఉన్నాం. మంచి ఎవరికీ నచ్చదు. కారణం ఏమిటంటే, చెడు అనేది ప్రతి ఒక్కరికి కూడా సంతోషముగా ఉంటుంది, తర్వాత పడే బాధ అంతా ఇంత కాదు. కానీ ఆ బాధ వచ్చిద్దో రాదో తనకు తెలియదు. కానీ కాకపోతే చెడు మాత్రం చాలా మనిషికి అది ఆస్వాదించడానికి చాలా సంతోషంగా ఉంటుంది. చూడండి, ఒక మనుషుడు మరి అయా నువ్వు అట్లా మందు తాగవద్దు అని చెప్పేసి తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా కానీ ఆ యొక్క కుమారుడు ఒక్కడే కుమారుడు అనుకోండి, ఆ కుమారుడు తాగి అతను ఒంట్లో ఉన్నటువంటి అవయవాలన్నీ చెడిపోయి మరి ఇదిగో అతను లాస్ట్కి చనిపోయే స్థితిలో వస్తే ఆ తల్లిదండ్రులకి దుఃఖమే కదా. కనుక ఒక్కొక్క బిడ్డ అయితే ఇదిగో మరొక పొరపాటు చేసినప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా వీడు ఎప్పుడు ఇలాంటి పనులు చేసేవాడు కాదు, కానీ వీడు ఎందుకు ఇలా తయారయ్యాడో నాకైతే తెలియదు అని చెప్పేసి మరి ఆ తల్లి కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. కనుక అలాగే మనము దేవుడు మరి యథార్థవంతులుగానే మనల్ని పుట్టించాడు. మరి తల్లిదండ్రులు కూడా నా బిడ్డలు మంచివారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని వారు వివిధమైనటువంటి సవాసాలు కలిగి మరి వారి జీవితంలో వారు మరి చెడిపోయేటువంటి విధానాలు ఎక్కువగా కనపడతా ఉంటాయి. కారణం ఏమిటంటే మరి దేవుని యొక్క నీతిని మరి నువ్వు నెరవేర్చాలని చెప్పేసి ప్రభు మరి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నాడు, నేను బిడ్డలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దోషభరితమైన ప్రజలు, దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అని చెప్పేసి ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. నేను బిడ్డలను యథార్థవంతులుగానే పుట్టించాను కదా, వీళ్ళు ఎందుకు ఇలా తయారైపోయారని చెప్పేసి మరి వారికి స్వేచ్ఛను మరి వారికి సమాధానాన్ని స్వేచ్ఛను దయచేసినప్పుడు ఆ స్వేచ్ఛ ద్వారా వాళ్ళు ఏమైపోయారంటే మంచిని ఎన్నుకోకుండా
వారి చెడును ఎన్నుకోవడానికే, వారి చెడు వైపే వారి యొక్క మనసు ప్రాధాన్యత చూపించినట్లుగా కనబడతా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ గమనించండి. మరి ఈ లోకములో మరి సాతాను విజృంభిస్తూ ఉన్నాడు కనుక, మరి సాతాను ఎవరిని మృంగుదనా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని, అది సంఘాలు కావచ్చు, సంఘాల్లో కూడా ఇదిగో మేము దేవుణ్ణి ఎరిగి ఉన్నాము, ప్రార్థనకి వెళుతున్నాము అనుకుంటున్నారే కానీ మరి దేవునికి ఇష్టకరమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నామా? మన జీవితంలో ఆయన అంటున్నాడు, నువ్వు అన్ని విషయములలో కూడా ఇదిగో నాకు ప్రీతికరముగా ఉన్నామని చెప్పేసి ప్రభు చెప్తా ఉన్నాడు. మనం అలా ఉంటున్నామా లేదా? మన హృదయాలను మనం పరిశీలన చేసుకునే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే సాతానుడు సంఘాల్లో కూడా వచ్చేసి గలిబిలి చేస్తూ ఉంటాడు. ఇదిగో ఏర్పరచుకుని వారు సైతం కూడా ఇదిగో సాతానుడు మోసగిస్తూ ఉంటాడు. ఎందుకంటే జనాలు మనకు వస్తూ ఉంటే మనకి నాలుగు డబ్బులు వస్తాయని ఒక ఆలోచన మరి ప్రతి మనిషికి ఒక ఆలోచన కలుగు చేస్తూ ఉంటాడు. కనుక మనం చూడవలసింది తండ్రి వైపు. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, మరి విత్తవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరమ తండ్రి వాటిని పోషించట్లేదా అని చెప్పేసి మరి ఆ యొక్క పరమ తండ్రి మనతో చెప్తా ఉన్నాడు. కనుక మరి ఆ మాట మీద విశ్వాసము కలిగినటువంటి వారు నిజముగా దేవుని యొక్క కుమారులు అనబడటానికి అధికారము అనుగ్రహించబడతా ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయములో ఆయన చెప్తా 21లో ఆయన చెప్పినట్లుగా, ప్రభువా అని పిలుచు ప్రతి వారును పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే మరి నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్పేసి అని అంటున్నారు. కారణం ఏమిటంటే అప్పుడు వారు అంటున్నారు, దైవజనులు అంటూ ఉన్నారు, అయ్యా నీ నామం పేరట మేము గొప్ప కార్యాలు చేశాము, ప్రవచించాము, అద్భుతాలు చేశాము, మహత్కార్యములు చేశాము నాయన అని చెప్పేసి తండ్రికి చెప్తా ఉంటే ఆయన అంటున్నాడు, అక్రమము చేయువారులారా మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను ఎరగను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. కారణం ఏమిటంటే మరి ఇంతగా మరి మనము దేవుని యొక్క పని మనం చేసినప్పుడు మన హృదయాలలో మనకు తెలియకుండానే సాతానుడు మనలో ఇలాంటి బీజాలు వేస్తున్నాడేమో. కనుక మనం పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మనము ప్రభు బల తీసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు దైవజనులు, ఏమని అంటే, అమ్మా మీరు మీ హృదయములను మీరు సరి చేసుకోండి, మీరు సరి చూసుకోండి, మీలో ఏదైనా లోపాలు ఉన్నాయేమో జాగ్రత్త అని చెప్పేసి అన్నీ మరి సరి చేసుకోమని చెప్పేసి, చేసుకున్న తర్వాతే ఆ బలలో మీరు చేయి వేయాలని చెప్పేసి మరి ఆ యొక్క మరి దైవజనుడు చెప్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే సాతాను యొక్క తంత్రాలు మనలో ఉన్నాయేమో అని చెప్పేసి మరి ఆ దైవజనుడు మరి చెప్తూ ఉంటాడు. కనుక ప్రభు బలలో చేయటమైనది సామాన్యమైన విషయం కాదు. ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము తీసుకోవడం అనేది చాలా, ఆయన అంటున్నాడు, నేను పవిత్రుని కనుక మీరును పవిత్రులై ఉండాలని చెప్పేసి, యథార్థవంతులై ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు ఇష్టమైన రీతిలో మీరు ఉంటేనే నా సన్నిధానంలోనికి వస్తారు. ఇదిగో నేను జయించి ఉన్న ప్రకారము జయించు వాడిని కూడా నేను కూడా నా సింహాసనం నందు కూర్చోబెట్టుకుంటానని చెప్పేసి మరి ఆ యొక్క ప్రభువు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.